ఛానలుకి స్వాగతం. తులారాశివారి లైఫ్ సెటిల్ అవ్వటానికి సీక్రెట్ తెలిసింది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ దేవుణ్ణి పూజించండి. అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా వారి యొక్క లైఫ్ సెటిల్ అవ్వటానికి వారు ఏ దేవుణ్ణి పూజించాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు అందచందాలపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే తులారాశివారికి విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది. సాంకేతిక విద్యలో రాణించగలుగుతారు. ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసే స్వభావం ఉంటుంది కాబట్టి తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. అలాగే శుక్రగ్రహ ప్రభావం వీరి మీద ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా శుక్రవారం రోజు ప్రారంభించండి, శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే నీలం రంగు వీరికి బాగా కలిసి వస్తుంది. అందుకే నీలపు రంగు కలిగిన చేతి రుమాలను ఎప్పుడూ కూడా జేబులో ఉంచుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించటం చాలా మంచిది. అలాగే తులారాశిలో జన్మించిన వారు చిత్తా నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మంగళ, శని, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీరు లైఫ్ లో సెటిల్ అవ్వటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మంగళవారం రోజు అలాగే షష్ఠీ తిథుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి. అలాగే ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కుజుడి అనుగ్రహం కోసం, అనుకూలత కోసం ప్రార్థించాలి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. మంగళవారం రోజు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం ఆచరిస్తే కూడా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం. ఇటువంటి దేవతారాధన కనుక మీరు చేశారంటే మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. మీ లైఫ్ సెటిల్ అవ్వటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే లైఫ్ లో సెటిల్మెంట్ లేక బాధపడుతున్న సమయంలో ఈ దేవుణ్ణి కనుక మీరు పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క లైఫ్ సెటిల్ కావటానికి ఏ దేవుణ్ణి పూజించాలి అనే వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.